మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం ఆర్పేట పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. పామరు వైసీపీ సమావేశంలో పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి అంటూ వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విజయవాడలోనూ పేర్ని నానిపై కేసు నమోదైంది. విజయవాడ 2 టౌన్ పిఎస్లో పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనారిటీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పేర్ని నానిపై మరో కేసు కూడా నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం ఆర్పేట పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. పామరు వైసీపీ సమావేశంలో పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి అంటూ వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విజయవాడలోనూ పేర్ని నానిపై కేసు నమోదైంది. విజయవాడ 2 టౌన్ పిఎస్లో పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనారిటీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి, పేర్ని నానిపై కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఏదైతే మాజీ మంత్రి పేర్ని నానిపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పేర్ని నాని మీద కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. అటు అవినిగేట్ లో కావచ్చు, అవినిగేట్ లో టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు పెట్టిన కేసు అక్కడ నమోదు కావడం, ఆర్పేట పోలీస్ స్టేషన్ లో అక్కడ కేసు నమోదు కావడం, తాజాగా ఏదైతే విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు మైనార్టీ ఏదైతే టీడీపీ చెందిన మైనార్టీ నాయకులు కూడా కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే ఏదైతే పామర్లో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. వాటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పేర్ని నాని ఉన్నారో ఆయన వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. మరోవైపు నారా లోకేష్ కనుక మాకు ఒక్క సైకి చేస్తే ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే పేర్ని నానిని కట్టేసి పడతామని చెప్పి కూడా మైనార్టీ నాయకులు బహిరంగంగా చెప్పడం కూడా జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే పేర్ని నాని చేసిన వ్యాఖ్యల మీద వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే వీటి మీద ఏదో పోలీసులు చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే ఉంది. రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.